హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. ఈరోజు నామినేషన్స్ సగమే పూర్తయినాయి కదా. సో రేపు నామినేషన్స్ అయితే గంగవ్వ ఇంకా రోహిణి ఇంకా అవినాష్ వీళ్ళందరూ కూడా నామినేట్ చేస్తారు. సో రేపు గంగవ్వ నామినేషన్స్ చేయబోతుంది. ప్రోమో స్టార్ట్ అవ్వగానే గంగవ్వ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. గంగవ్వ మాట్లాడుతూ సైలెంట్గా కూర్చుంటుంది. గేమ్ ఆడడం లేదు, ఎందుకు ఆడట్లేదు, నీ కాలు చేతులు చక్కగా లేవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ నామినేషన్ అయితే విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది గంగవ్వ. నెక్స్ట్ ఫ్లాష్ కట్లో అయితే యష్మిని చూపిస్తారు. యష్మిని రోహిణి నామినేట్ చేస్తుంది. సో ప్రేరణ తీసుకున్న డెసిషన్ రాంగ్ అని నేను చెప్పలేదు కదా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు రోహిణి ఎంటర్ అయ్యి, నువ్వు తప్పు అనలేదు, తనని తప్పు చేయమన్నావు, పృథ్వీ కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు అని అన్నావు కదా, అంటే నవిల్ ఏమన్నా కాలు చాపుకొని కూర్చున్నాడా, ఆయన కష్టపడ్డాడు కదా అని చెప్పి కౌంటర్ ఇస్తుంది. ఇక్కడితో ప్రొమో చాలా చాలా స్వీట్గా చాలా చిన్నగా ఉందన్నమాట. సో రేపు వీళ్ళు ముగ్గురు నామినేషన్స్ ఉన్నాయి. ఇంకా మొత్తం 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఒకళ్ళు 4 మెంబర్స్ వచ్చి ఓజీ గ్రూప్ నుంచి, ఇంకోటి 2 మెంబర్స్ నుంచి రాయల్ గ్రూప్ నుంచి. 6 మెంబర్స్ ఎవరంటే గంగవ్వ, మెహబూబ్లు వీళ్ళు నామినేట్ చేసి ఉంటారు ఓజీ గ్రూప్ వాళ్ళు. ఇంకా పృథ్వీ, యష్మి, సీత, విష్ణుప్రియ ఈ నలుగురు వీళ్ళల్లో అనమాట. మొత్తం 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటారు. సో వీళ్ళల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దండి. మీ ఓట్ ఎవరికో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.